యస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో మరో జాతీయ రహదారి పనులు వేగవంతం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాజధాని అమరావతి వైపు కనెక్ట్ చేసే ఈ హైవే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాడు ప్రాంతంలో కీలకమైన పేరేచెర్ల కొండమూడు నేషనల్ హైవేకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తయింది. ఈ నెలలోనే పనులు మొదలు పెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో నిధుల విడుదలలో సమస్యలు తొలగిపోయాయి. ఈ మేరకు కాంట్రాక్ట్ సంస్థ .881.61 కోట్లతో పనులు చేపట్టనుంది. ఈ నేషనల్ హైవే పూర్తయితే అమరావతితో పాటుగా గుంటూరు, పల్నాడు ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ వైపు వెళ్లేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ రెండు ప్రధాన రహదారులు నేషనల్ హైవేలుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పేరేచెర్ల కొండమూడు రోడ్డు చాలా దారుణంగా ఉండటంతో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లాలనుకునేవారు విజయవాడ వెళ్లి అక్కడ నుంచి వెళుతున్నారు. అయితే పల్నాడు ప్రాంతంలోని వారు మాత్రం నరసరావుపేట, నకరికల్లు మీదుగా, గురజాల, మాచర్ల మీదుగా హైదరాబాద్ వెళుతున్నారు. ఇలా వెళితే చాలా దూరమైపోతుందని, ఎక్కువ సమయం పడుతోందని, చాలా వ్యయంతో కూడింది. ప్రస్తుతం ఉన్న పేరేచెర్ల కొండమూడు రోడ్డు 7 నుంచి 10 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఈ కారణంగా ఆ రోడ్డులో వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని సమాచారం. అందుకే ఈ హైవేను కొత్తగా 4 వరుసలుగా విస్తరించబోతున్నారు. ఒక్కొక్క వైపు 8.75 మీటర్ల వెడల్పు ఉంటుంది. మధ్యలో డివైడర్ 1.5 మీటర్లు, రెండు వైపులా మార్జిన్లు కలిపి మొత్తం 22.5 మీటర్ల వెడల్పుతో విస్తరణ చేయనున్నారు. ఈ హైవేలో భాగంగా మేడికొండూరు, సత్తెనపల్లి, కొండమూడులో బైపాస్ల నిర్మాణం చేస్తారు. ఇప్పటికే పేరేచెర్ల నుంచి కొండమూడు రోడ్డుకు సంబంధించి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీఓల పరిధిలో భూమిని కూడా సేకరించారు అధికారులు. ఈ మేరకు మొదటి దశలో ప్రైవేట్ భూమికి సంబంధించి రైతులకు పరిహారం అందజేశారు. రెండో దశలో అవార్డు వరకు అయింది. అలాగే కొన్ని నిర్మాణాలకు పరిహారం నిర్ణయించగా మొదటి దశలో కొన్ని నిర్మాణాలకు సంబంధించి పరిహారంలో సమస్యల్ని కూడా పరిష్కరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి పల్నాడు మీదుగా హైదరాబాద్కు 4 లైన్ల రోడ్డు నిర్మాణం పూర్తి అయితే ప్రయాణం సులువు తరం కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ కామెంట్ నోట్ చేసి మాకు పంపండి.